హాయ్ అండి. 'మగువ ఓ మగువ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. హోలీ పండగ సందర్భంగా అయితే సింధూర అందరికీ కలర్ చల్లుతూ చంటి పైన, ఆళ్ళ బాబాయ్ పైన అందరికీ కలర్ చల్లుతూ హోలీ పండగ అయితే సెలబ్రేషన్ చేస్తూ ఉంటుంది సింధూర. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే కలర్ పూస్తూ ఉంటుంది. అందరూ కూడా కలర్ పూసుకొని డాన్సులు చేస్తూ చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు హోలీ పండగ. చంటిని కూడా వాళ్ళు బసవ వాళ్ళు ఎత్తుకొని చాలా హడావిడి చేస్తూ ఉంటారు. సింధూర కూడా చాలా సంతోషంగా హోలీ పండగ అయితే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడికైతే కేశవ వస్తాడు. వచ్చి చెంచలమ్మకి రంగు పూయండి. అప్పుడు తెలుస్తుంది మీకు. అలా అనగానే వెంటనే సింధూర అయితే కేశవతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారి చేత నేను రంగులు పూయించుకుంటాను ఖచ్చితంగా. అత్తయ్య గారికి రంగు పూయడమే కాదు, నేను కూడా అత్తయ్య గారి చేత రంగులు పూయించుకొని వస్తాను చూడండి అని చెప్పి అంటూ ఉంటుంది. సింధూర మాటలు విన్న కేశవ అయితే అది నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదు చెంచలమ్మకి అలా చేయించడం అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే సింధూర అయితే చూడండి మీరు అత్తయ్య గారి చేత రంగు పూయించుకొని వస్తాను అని చెప్పి అయితే చేతిలో రంగులు తీసుకొని అయితే చెంచలమ్మ దగ్గరికి వెళ్తుంది సింధూర. చెంచలమ్మ పడుకొని ఉంటుంది ఏదో ఆలోచించుకుంటూ. సింధూర వెళ్ళి అక్కడ నిల్చుంటుంది. చంటి వాళ్ళ బాబాయ్ అయితే కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందా అని. వెంటనే సింధూర అయితే చెంచలమ్మ చేతులకి రంగులని పూస్తుంది. రంగులని పూసి నవ్వుతూ ఉంటుంది. అలా ముందు నిల్చుంటుంది. వెంటనే కోపం వచ్చి చెంచలమ్మ అయితే సింధూరాని చెంపదెబ్బ కొడుతుంది. సింధూర చెంప పగలగొట్టగానే సింధూర ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ కిటికీలో నుంచి చూస్తున్న చంటి కూడా అమ్మో ఇంత పని చేసింది పెద్దమ్మ అని చెప్పి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. కొట్టినందుకు అయితే చెంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.